చిన్న ట్రిప్ లాగా వెళ్తున్నాము. మెరిసీలో ఒక వాటర్ ఫాల్స్, కొన్ని క్యాన్యన్స్ అలా ఉన్నాయంట. సన్ మీద పడుతూ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో మనది టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గాయస్, వాటర్ ఫాల్స్ మొహం మొత్తం తడిచిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. సో గాయస్, ఇప్పుడే మనది సెకండ్ ప్లేస్లో కూడా చూసాం కదా. చక్కగా కొండల మధ్యన అలా వెళ్ళటం, ఆఫ్ రోడ్లు, ఘాట్ రోడ్లో తిరగటం, తర్వాత ఈ వాటర్ ఫాల్స్, ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది మాకైతే. మేమైతే ఇక్కడ 2 nights స్టే చేసామన్నమాట. తింటూ ఆ వ్యూ చూస్తూ ఉంటే ఈ లోపల వర్షం కూడా మొదలైంది. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఈకో మెరిసీ. ఇది తర్వాత రోజు అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న ట్రిప్ లాగా వెళ్తున్నాము. మెరిసీలో ఒక వాటర్ ఫాల్స్, కొన్ని క్యాన్యన్స్ అలా ఉన్నాయంట. సో ఈ రిసార్ట్ వాళ్ళే జీప్ టూర్ లాగా చేస్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు ఆ టూర్ తీసుకుని వెళ్దామనేసి ప్లాను. సో దానికంటే మనిషికి దానికి 50 లారీలు అంట. సో ఇద్దరం ఉన్నాం కాబట్టి 100 లారీలు. సన్ మీద పడుతూ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే ప్లాన్. ఇంకా ఇప్పుడు వెళ్దాము, వెళ్ళేసి ఈ వాటర్ ఫాల్స్ అండ్ ఈ క్యాన్యన్ అది కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో మా వెనకాల కూడా చూడొచ్చు, చక్క ఉయ్యాలు అది పెట్టి, లవ్ సింబల్ అది పెట్టేసి ఉంది. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మోస్ట్లీ ఇక్కడ మనం ఒక ఫోటో సెషన్ అయితే డెఫినెట్గా చేయాలి. సో చేసిన తర్వాత అది మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో ఫర్ ద ట్రిప్ నౌ. మనది టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సేఫ్టీగా ఈ రాడ్ కూడా పెట్టాడు అనమాట. సూపర్ ఉంది, బాగుంది. సో లెట్స్ గో. గంటకి 100 లారీలు, ఇద్దరికి ఎక్కువే. కానీ ఈ మౌంటైన్ ఏరియాలో కాస్త ఓకే, చక్కలో మనకంటూ డెడికేటెడ్ జీప్ డ్రైవరు ఆయనే తీసుకెళ్ళటం, వాటర్ ఫాల్స్ అవి కూడా బాగుంటుందని నేను విన్నాను. సో లెట్స్ గో. ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే దిగిపోయాము. మన జీప్ అయితే వెనకాల పెట్టేశాడు, అదిగోండి తినే మా డ్రైవర్. సో వెళ్దాం రండి వాటర్ ఫాల్స్కి. జస్ట్ కొంచెం ఇలా నడిచి అదిగోంది అక్కడే వాటర్ ఫాల్స్ ఎంట్రీ. లెట్స్ గో.
సో గాయస్ వాటర్ ఫాల్స్ మొహం మొత్తం తడిచిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. వాటర్ ఇలా పారి ఆ బ్రిడ్జ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆ వాటర్ అంత ఫోర్స్గా గాలితో వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీదకి అలా వెళ్ళి అలా వెళ్ళొచ్చు కూడా, ఇంకా అలా ఫాలో అయ్యి కిందకి వెళ్ళిపోతుంది నీళ్ళు. సో గైస్ చూసారుగా వాటర్ ఫాల్స్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మెరిసీకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్కి రావడం చాలా చాలా బాగుంది. సో ప్రస్తుతానికైతే ఇది. సో వాటర్ ఫాల్స్లో తడిసిన తర్వాత మళ్ళీ వచ్చేసి జీప్ ఎక్కేసాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికో మనోడు జార్జియాలో ఏదో చెప్పాడు, కానీ మనకు అర్థం కాల. పాపం వాడికి ఇంగ్లీష్ రాదు. సో లెట్స్ సీ ఎక్కడికి తీసుకెళ్తాడో. గైస్ ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అలా మొత్తం కొండల్లో నుంచి తీసుకొచ్చి చాలా బాగా తీసుకొచ్చాడు. డ్రైవ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఇక్కడ దింపాడు అనమాట. కిందకి వెళ్ళాలండి బాగుంటుంది అన్నాడు. సో మనమైతే ఇప్పుడు అలా కిందకి వెళ్తున్నాము, చూద్దాము ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఇక్కడ కూడా వాటర్ ఫాల్సే ఉందన్నమాట. చాలా ఫోర్స్గా వస్తున్నాయి కానీ వాటర్ మటుకి చూస్తున్నారు కదా వెనకమాలంతా. కాకపోతే ఇవి పైనుంచి అక్కడ మనం చూసాం కదా, అవి కిందకి ఇలా వచ్చి చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తున్నాయి కింద వాటర్. కనుక మీరు గమనిస్తే సూపర్ ఉంది వ్యూ మటుకి కొండల మధ్యలో. సో గైస్ ఇప్పుడే మనది సెకండ్ ప్లేస్లో కూడా చూసాం కదా, బాగుంది. మీకు కూడా గ్లిమ్స్ అయితే చూపించాను. ఇప్పుడు మోస్ట్లీ మనం కొండపైకి మళ్ళీ తీసుకెళ్తున్నారు అనుకుంటాం ఇంకో థర్డ్ ప్లేస్కి. సో అది ఎలా ఉండిద్దో కూడా చూద్దాము. త్రూఅవుట్ ఈ జీప్ టూర్లో చక్కగా కొండల మధ్యన అలా వెళ్ళటం, ఆఫ్ రోడ్లు ఘాట్ రోడ్లో తిరగటం, తర్వాత ఈ వాటర్ ఫాల్స్, ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది మాకైతే.
సో గైస్ మన జీప్ టూర్ అయితే అయిపోయింది. 1 hour అన్నారు, 1 hour తిప్పాడు అనమాట. సో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి, తర్వాత ఇంకొక వాటర్ ఫాల్స్ మీరు చూసారు. మధ్యలో ఘాట్ రోడ్లో కొంచెం అలా తిప్పాడు. తర్వాత మిర్సి సిటీ, చిన్న టౌన్ కదా అది, పల్లెటూరు టౌన్ కూడా కాదు, ఆ విలేజ్ అంతా తిప్పాడు. కరెక్ట్గా టైం 1:30 అవుతుంది. ఇంకా ఇదే మా రిసెప్షన్ కమ్ రెస్టారెంట్, పైన రెస్టారెంట్ కింద రిసెప్షన్. లెట్స్ గో. సో నిన్న మనకి ఆ ట్యాక్సీతో వచ్చిన ఎక్స్పీరియన్స్ చూసి మనం ఏం చేసాము, ఈ రిసార్ట్ వాళ్ళని డ్రాప్ చేయమని అడిగామన్నమాట. మనం రేపు చెక్అవుట్ అవుతున్నాం, రేపు ఉదయం 11 ఆ టైంకి చెక్అవుట్ అనమాట. సో ఈ రిసార్ట్ వాళ్ళనే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేయండి బతుమీలో అని చెప్తే, మేము చేస్తాము పర్వాలేదు అని చెప్పారు. సో దానికి ప్రైజ్ ఏంటంటే 130 లారీలు అనమాట. ఒకవే 130 లారీలు, ఎక్కువే. మేము నిన్న వచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్. బట్ రిస్క్ తీసుకోలేం కదా, అసలే మౌంటైన్స్ కూడా. ఇప్పుడు ఎక్కడైతే ట్యాక్సీ అయితే దొరకదు మీకు, డెఫినెట్ ట్యాక్సీ బుక్ చేసినా కూడా ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి ట్యాక్సీ ఎలాగో దొరకదు. సో అదొక క్యాచ్ ఉందన్నమాట. ఏదేమైనా ఈ ఎక్స్పీరియన్స్కి 1 time అని అనుకుంటే కనుక పర్వాలేదు, పెట్టుకోవచ్చు. వీళ్ళనే బుక్ చేసుకుంటే 260 లారీలు మిమ్మల్ని బతుమిలో ఎక్కడైనా పిక్ చేసుకుని తీసుకొస్తారు. మీరు ఇక్కడ స్టే చేయొచ్చు హాయిగా. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని బతుమిలో ఏ ప్లేస్కైనా డ్రాప్ చేస్తారనమాట. అదే ఓన్లీ 1 way ఇప్పుడు మాలాగైతే 130 లారీలు అనమాట. అది ఒక అప్డేట్ అప్ అండ్ డౌన్కి. అది అడిషనల్, మన రూమ్ రెంట్లో ఇంక్లూడెడ్ లేదు. ఇంకా ఫుడ్ అది కూడా మొత్తం అడిషనలే, కాంప్లిమెంటరీ వాటర్ కూడా ఇవ్వట్లేదు. మేమైతే ఇక్కడ 2 nights స్టే చేసామన్నమాట. సో ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, వెళ్ళేసి తినేద్దాం. ఇప్పుడే మన ఆర్డరింగ్ అయితే అయింది. మనం వచ్చేసి ఒక వెజిటబుల్ పిజ్జా, రైస్ విత్ వెజిటబుల్ అని ఉంది, అదొకటి. ఇంకా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా సమ్ ఆరెంజ్ జ్యూస్. ఫుడ్ రాగానే మీకు కూడా చూపిస్తాను. ఓకే, చేసినంత వరకు అయితే ఫుడ్ బాగానే ఉంది, నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. కాస్ట్లీయే, అంటే ఈ మౌంటైన్ హోటల్ సిటీ నుంచి దూరం, సో ఆబ్వియస్లీ ఆ రీజన్స్తో వీళ్ళు కాస్ట్లీగానే పెడతారు. తింటూ ఆ వ్యూ చూస్తూ ఉంటే ఈ లోపల వర్షం కూడా మొదలైంది. చూడండి, వర్షం పడుతుందంతా అక్కడంతా. ఇక ప్రస్తుతానికైతే ఇంతే. సో మిగతా వీడియో నేను రేపు ఉదయం నుంచి కంటిన్యూ చేస్తాను.